ఏమిటి పాపారావు నీ కొడుకు చెప్పేది? మన సురేష్ ఎవరో గుడ్డిదాంతో తిరుగుతున్నాడా? ఏం చెప్పమంటావమ్మా, ఇప్పుడు మన ఆడుకున్న ఆస్తిపాస్తులు చూసి కుంటి గుడ్డి అడ్డమైన వాళ్ళు వెనకబడతాం అనేది సహజమే. కానీ మా ఊరు చెప్పే గుడ్డి పిల్లందు చూసావు, వెనకబడతంతో ఆగట్లా, ఆని పెళ్లి పీటల దాకా లాక్కెళ్తానికి ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే దాన్ని వేసేద్దాం అనుకుంటున్నాను. అయితే బాబు కూడా ఆ గుడ్డి పిల్ల మీద మోస్తూ తిరుగుతున్నాడా? డా కాదమ్మా, డూ. ఈ విషయం నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నోటితో చెప్పొచ్చు కదా. చెప్పింది చాలు. ఇక ఆ గుడ్డి పిల్ల విషయం నేను చూసుకుంటాను. అమ్మయ్యా, నూనెలో ఒత్తేసేసాను రా, ఇంకా ఆవిడ ఎలిగించుకుంటది. ఇదిగో అమ్మాయి. ఎస్ మేడం. ఇక్కడ మీనా ఎవరు? అదిగో అక్కడ ఉంది మేడం. ఆహా, థ్యాంక్స్. వెల్కమ్. మిస్ మీనా. ఎవరు? ఎవరు అని అడుగుతున్నావంటే నేను కట్టుకున్న చీరని బట్టి, వేసుకున్న జ్యువెలరీని బట్టి కళ్ళున్న వారికి ఎవరికైనా తెలియాలే నేను కోటీశ్వరరాలని. ఓ, నువ్వు గుడ్డిదానివన్నమాట. అవును, కానీ ఒక్క విషయం, కళ్ళున్న వాళ్ళైనా పరిచయం లేని వాళ్ళు పేరు పెట్టి పిలిస్తే ఎవరు మీరనే అంటారు. గుడ్డిదానివైనా గడుసుదానివే. ఇంతకీ మీకేం కావాలి? నువ్వు మా సురేష్ నుంచి దూరం కావాలి, అదే నాకు కావాలి. అర్థమైంది, మీరు సురేష్ మేనత్త కౌసల్యాదేవి గారన్నమాట. అన్నమాట అది. ఇక ఉన్న మాట కూడా చెప్తా విను. నేను సురేష్ మేనత్తనే కాదు, వాడి పెంపుడు తల్లిని కూడా. వాడి ఆటాపాట, మంచి చెడు అన్నీ చూసిందాన్ని. వాడి పెళ్లి కూడా లక్షణమైన పిల్లతో జరిగితే కళ్ళారా చూడాలనుకునేదాన్ని. అంతేగాని ప్రేమ పేరుతో కిరాణా కొట్టు కళ్ళు లేని పిల్లవాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటే చూస్తూ ఊరుకునేదాన్ని కాదు. ఇంతకీ ఈ విషయం మీరు సురేష్తో చెప్పారా? ఎవరైనా ఆకాశానికి నిచ్చెన వేయాలనుకుంటే బుద్ధి చెప్పాల్సింది ఆకాశానికి కాదు, నిచ్చెన వేసే వాళ్ళకి. చూడు, ఐఎమ్ సారీ, నువ్వు చూడలేవు కదూ, అట్లీస్ట్ విను. ఈ కుంటి గుడ్డి మూగా చెవుడు ఇలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం. ఐ హేట్ దెమ్. వాళ్ళని నా వాళ్ళని చెప్పుకోవడానికి నాకు సిగ్గుచెట్టు. వాళ్ళని దూరంగా ఉంచడానికి నేనే పనైనా చేస్తాను. నీకో విషయం చెప్పనా? నా కన్నబిడ్డ పుట్టు గుడ్డిదని తెలియగానే దాన్ని కోర్టు మెట్ల మీద వదిలేసింది. దాన్ని నేను పెంచుకుందామని పట్టుబట్టినందుకు కట్టుకున్న మొగుడిని కూడా కాదనుకుని విడాకులు తీసుకున్న దాన్ని నేను. 5 ఏళ్ల తర్వాత నా గుడ్డి కూతురు ప్లాట్ఫామ్ మీద అడుక్కుంటూ కనిపిస్తే రూపాయి ధర్మం చేసేనే గాని దగ్గరికి తీసుకొని దాన్ని. అలాంటిది నా కొడుకు లాంటి సురేష్ నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే నేను ఒప్పుకోను. ఇదిగో, లోకంలో ప్రతిదానికి ఒక రేటు ఉంటుంది. నీ గుడ్డి ప్రేమ రేటెంతో ఈ బ్లాంక్ చెక్ మీద రాసుకుని తీసుకో. సురేష్ని శాశ్వతంగా మర్చిపో. వస్తా. కూతుర్ని బాగానే పెంచుతున్నారే. అనాథ కాకూడదని పెంచేది ఇలా అడుక్కునే దానిలాగా చేయడానికేనా? వేన్నీళ్ళకి చన్నీళ్లు తోడన్నట్టు మీ ముష్టి ఉద్యోగి జీతానికి దాని ముష్టి డబ్బులు కూడా తోడైతేనే కాస్త కడుపు నిండా తినొచ్చు. ఈ కుంటి గుడ్డి మూగా చెవుడు ఇలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం. ఐ హేట్ దెమ్. నా కన్నబిడ్డ పుట్టు గుడ్డిదని తెలియగానే దాన్ని కోర్టు మెట్ల మీద వదిలేసింది. దాన్ని మీనా, ఏం చేస్తున్నావు అమ్మా ఇక్కడ? ఏంటి తల్లి, ఏమైందమ్మా? ఇవాళ అమ్మను కలిశాను నాన్న. మీనా, ఒకప్పుడు ఈ రూపాయి ముష్టిగా వేసిన అమ్మ ఈరోజు లంచంగా చెక్కిచ్చింది నాన్న. నువ్వెవరిపో తనకు తెలిసిపోయిందమ్మా? లేదు నాన్న, ఈ చెక్కిచ్చి
తన మేనల్లుడు సురేష్ని మర్చిపోమంది. నాన్న, నిన్న విషయం అడగనా? అడుగు తల్లి. ఆ రోజు ప్రసాద్ అంకుల్తో నువ్వు అమ్మ సురేష్ మేనత్ అనే విషయం మాట్లాడు, అవునా? అవునమ్మా, నాకు ఆ రోజే తెలిసింది. ఆ నిజం నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని నీకు చెప్పలేదు. ఇప్పుడు నాకు ఆ నిజం తెలిసింది. నాన్న, ఇప్పుడు నేను అనుకునేది ఏంటో తెలుసా? చెప్పమ్మా. ఏవైనా సరే సురేష్ని పెళ్లి చేసుకోవాలని. మీనా, అవును నాన్న, అమ్మ కారణంగా నీ జీవితానికి అన్యాయం జరిగింది, నా జీవితానికి అన్యాయం జరిగింది. ఇప్పుడు సురేష్ జీవితానికి అన్యాయం జరగబోతోంది. ఇంతమంది బ్రతుకుల్ని అన్యాయం చేసే హక్కు ఆమెకు లేదు. అందుకే నేను సురేష్ని పెళ్లి చేసుకుని తీరతాను, ఆమెకు బుద్ధొచ్చేట్టు చేస్తాను. అది సరే, మీ అత్తయ్య ఊరి నుంచి వచ్చిందని చెప్పావు, నన్ను ఎప్పుడు పరిచయం చేస్తావు? రేపు మా అత్తయ్య బర్త్డే, సాయంత్రం ఇంట్లో పార్టీ ఉంది, అప్పుడు తీసుకెళ్లి పరిచయం చేస్తాను. ఏమని పరిచయం చేస్తావు? అత్తయ్య, ఇదిగో నీ కూతురు అని. కూతురన్నా? అలా ఉలిక్కి పడతావు ఎందుకు? నేను చేసుకోబోయే అమ్మాయి మా అత్తయ్యకి కూతురు వరుసేగా. సో తల్లి కూతుళ్ళని కలపబోతున్నావు అన్నమాట. నమస్కారం అండి. నమస్కారం అండి. వెల్కమ్ వెల్కమ్. అసలు నేను ఇక్కడే ఉన్నా, నువ్వు చేతికి చేయించి ఓపక్కర్లా. రండి అమ్మ, రండి లోపలికి వెళ్ళి కూర్చోండి. అబ్బా, ఈవిడ గారు ఈ వయసులోనే ఇలా ఉందంటే ఆ వయసులో ఇంకెలా ఉండేదో. ఎలా ఉంటామేంటి? ఈవిడ ఊహం లేదని ఊరేసుకు చచ్చారు ఊళ్ళోకి అందరూ. హ్యాపీ హలో, బర్త్డే. థ్యాంక్ యూ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చేసింది, ఆల్రెడీ పెట్టించేసాను. సురేష్ ఎక్కడ కనపడటం లేదేంటి? వస్తాడమ్మా, ఇక్కడే ఉండుంటాడు. రామీనా, జాగ్రత్త. అత్తయ్య, ఆ? వేసేస్తుందండి. ఏమిటి సురేష్, ఇంత ఆలస్యంగా వచ్చావేంటి? ఈ అమ్మాయిని తీసుకురావడానికి వెళ్ళాను. ఆహా. పేరు మీనా. నాకు ఇష్టమైన అమ్మాయి, నన్ను ఇష్టపడే అమ్మాయి. మీనా, ఈవిడ మా అత్తయ్య కౌశల్యాదేవి. పేరుకు అత్తయ్య అయినా ప్రేమకు అమ్మ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ మీనా. ఏంట్రా వేసేస్తా? సురేష్, పాపం ఈ అమ్మాయి గుడ్డిదా? నా రెండు కళ్ళు మీ సురేషే అయి ఉండగా నేను గుడ్డిదాన్ని ఎలా అవుతానండి? చాలా తెలివైన అమ్మాయిలా కనిపిస్తున్నావే నువ్వు. మీరు కూడా అన్నీ తెలుసుకోగలిగిన మనిషిలా మాట్లాడుతున్నారే. సురేష్, నేను మీనాతో మాట్లాడుతూ ఉంటాను, నువ్వు వెళ్ళి స్నానం చేసి త్వరగా బట్టలు మార్చుకుంటా, పార్టీకి టైం అయింది. వెళ్ళు. ఏం మీనా, వెళ్ళరానా? వెళ్ళు సురేష్, నాకు మీ అత్తయ్య తోడున్నారుగా. ఓకే. వెళ్ళు. ఏయ్, నిన్ను సురేష్తో తిరగొద్దని చెప్పాను, గుర్తులేదా? సురేష్కి నాతో తిరగొద్దని చెప్పడం మర్చిపోయారా? మళ్ళీ చెప్తున్నాను, సురేష్ని కలవటం మానే. అసలు మీరెవరు చెప్పడానికి? ఏ మగాడి తరఫునైనా ఏదైనా చెప్పే హక్కు ఇద్దరు ఆడవాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఒకరు తల్లి, ఇంకొకరు భార్య. నేను వాడి పెంపుడు తల్లిని. నేను అతనికి కాబోయే భార్యని. కనుక ఇప్పటి వరకు మీరు చెప్పిన మాట విన్నా ఇక ముందు అతను నా చెప్పు చేతల్లో ఉంటాడు. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావే! దేవుడు చూపులేని వాళ్ళకి చాలా ధైర్యాన్ని ఇస్తాడు మిస్సెస్ కౌసల్యాదేవి. ఇదంతా సురేష్ ఆస్తి, అంటే అతన్ని పెళ్లి చేసుకోబోయే నాది. కిరాణా కొట్టే ఉందన్న నాకు త్వరలో ఈ మేడే కాదు, మీరు చూస్తున్న పొలాలు, స్థలాలు, ఆస్తులు, అంతస్తులు అన్నీ నావవుతాయి. అప్పుడు నేను కోటీశ్వరాలను అవుతాను. మీరు ఆయన్ని పెంచి పెద్ద చేసిన ఆయా అవుతారు. లోకంలో
ప్రతిదానికి ఒక రేట్ ఉంటుంది. మీ పెంపకం రేట్ ఎంతో ఈ చెక్ మీద రాసి తీసుకోండి. వాట్ మీనా, నువ్వు మా అత్తయ్య బాగా కలిసిపోయినట్టున్నారు. కావాల్సిన వాళ్ళం కదా, తొందరగానే కలిసిపోయాం. ఐ లైక్ యువర్ ఆంటీ. థ్యాంక్ యూ. అత్తయ్య, నీకు మీనా నచ్చినట్టేగా? ముచ్చటైన పిల్ల కదా, నచ్చక ఏం చేస్తుంది? వెరీ గుడ్. రాతయ్య, వెళ్ళి కేక్ కట్ చేసి పార్టీ మొదలెడదాం. లెట్స్ గో. దాన్ని తీసుకురా రామ్మా. రామీనా.